జై శ్రీరామ్ 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 తోళ్ళ పట్టేస్తాను శ్రీరామ్ జై 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 శ్రీరామ్ హరే రామ హరే రామ జై శ్రీరామ్. ఎప్పుడు ఆప్యాకంగానే వచ్చేసాను. రామయ్య ఎంత తప్పు చేశాను, ఎంత రూపాయలు తిన్నానో చూడరా. 6 నెలలు మొత్తం 3 నెలలు మొత్తం కానీ మాకు తెలుసు. రామ 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 బాబోయ్ చేయలేను, నేను చేయలేను బాబోయ్. బాబోయ్ అనుకుంటా అనుకున్నా కానీ నేను చేయలేను బాబోయ్. అయ్యి బాబోయ్ ఇప్పుడు దాకా ఎవరు రాలేదు, నా బిడ్డలకి ఎవరికైనా అట్టలేదు. అంతేరా పెరిగిపోయింది, బీపీ పెరిగిపోతాం. ఆ మాటలు అన్నీ బుర్రలో పెట్టుకుని బీపీ పెట్టుకున్నా. లేకపోతే నాకు బీపీ లేదు పడిపోవాలి. ఇలా పురుడెత్తి అలా పాలు తీసుకున్నాను. మోకాళ్ళు రుచిలోంచి వచ్చి పాలు తీసుకునేదాన్ని. ఇక్కడ అదిగో చిలకమ్మన్న ఏమి చెప్పిందే, మొగుడు అన్నీ చెప్పాడట. సినిమా యాక్టర్లాగా ఉండేది ఆవిడ. ఎంత పని చేసిందో సత్యరేసుగా మగోడుకుంటే అలా చేసేస్తుంది. మా ఆవిడ నా గొడవ ఉంది, పాలు చేసుకుంటే ఇలా పురుడెత్తి అలా చేసేసుకుంటుందని చెప్పేవాడు. వెళ్తే గవ్వబడట మధ్య తొరిపించిందని చెప్పుకుంటున్నాడండి. మా ఆయన మీ మాట మర్చిపోలేకపోతున్నాడు అని చెప్పింది. మొన్న ముందు రోజు వచ్చి వెళ్ళిపోయింది, మళ్ళీ రోజు వెళ్ళిపోతులకి ఇలా ఉంది పాపంలో అని చెప్తే దాని మీద మళ్ళీ చెప్పుకొచ్చాడంట. 2 బస్తాలు ఇంటికేసేసి ఆరబోసేసి సంచుల్లోకి ఎత్తేసి ఇచ్చేస్తే తాతయ్య ఆడించుకొచ్చి రేపూరకి అమ్ముకొచ్చింది. ఆ రేపూరన్న సరిగ్గా డబ్బులు ఇవ్వడానికే మా అమ్మకి ఇచ్చేసి మా అమ్మని అమ్మని ఆ డబ్బులు జాగ్రత్త కట్టమని తెచ్చేసి ఒక్కేసి ఇతను బొచ్చులు తెచ్చేసి ఎల్లిపాయ జీలకర్ర లవంగాలు అరికాయ దాచిన చెక్క వేసేసి శుభ్రంగా రుబ్బేసి ముంతగిన్నెడు కూర వండేసి అలా పెట్టేసింది. వేసేసుకుంది. ఆ చేపలు చేసిన దాని మీద అప్పటికిప్పటికే నాకు చేపలు వేసుకోబుద్ది అయితే కావాల చేప వేసుకోవాలి వండేసి పెట్టేస్తాను. తర్వాత ముక్కలు కొరమైన ముక్కలు ఎగిరి వండేసేదాన్ని. శుభ్రంగా తొక్క తీసేసి తోడేసి గరం మసాలా పెట్టి పిట్టు వండేదాన్ని. ఆ చేప ఆ కొరమైన సొరపిట్టులాగా వండేదాన్ని. బుధారు అయితే వండేసేదాన్ని, లేకపోతే కూర వండేసేదాన్ని. ఏ దాకలో మట్టి దాకలో అన్నం 6 దోవలు బియ్యం ఆరితే మధ్యాహ్నానికి ఒక మెతుకుండేది కాదు. 3 కేజీలు బియ్యం ఆర్చేదాన్ని, ఒక మెతుకుండేది కాదు. పెద్దమయ్య చిన్నమయ్య దెబ్బలాడుకుంటూ తినేసేవారు పిల్లలను. కూర కూడా పిల్లలు వేసుకుంటేవారు. తాతయ్యకి వేసేదాన్ని. నాన్న నువ్వు తిన్నా కదా, ఆడపిల్లలు కూడా పప్పుకి వాడికి వెళ్ళలేదు, అది కావాలి ఇది కావాలని అన్నీ ఫోన్లు చేస్తున్నాయి. అవి కూడా అడగలేదు. నేను ఎరుగుండి పెట్టుకున్న కాడికి తిన్నారు నా పెట్టి ఉంటే గుడ్లు అందరికి వేసేసేదాన్ని. గుడ్లు పెట్టేసి అలా ఆ బోన పట్టుకుని కోళ్ళు గుడ్లు పెట్టేసిపోయి పెట్టేస్తే అవన్నీ తీసి వండేదాన్ని. మగోడు అసలు నేర లేకపోతే మగోళ్ళు ముగ్గురికి వేసేదాన్ని. పిల్లలకి మానేసేదాన్ని. పెద్దమాయికి చిన్నమాయికి తాతయ్యకి వేసేసి కుట్టుకుని చూసేదాన్ని. బెండకాయ పులుసు, మునక్కాయ పులుసు, కంద వేప చేలో కంద తిట్టే ఉడకపెట్టేసుకుని చెట్టేసేదాన్ని. శ్యామ పులుసు, కంద పులుసు, పెండల కూర, పెండల మామిడికాయని గరం మసాలా పెట్టి వండేసేదాన్ని. ఎంత తెలియదున్నా ఏంటరా తాతయ్య నక్క పోయింది అన్నాడట. వదిలేట్టు గుంతలు ఎవడ పెట్టమని మొన్న అన్నాడట. పని ఎప్పుడో గుంతలు అయితే తెలియదు. 5 గుంతలు చేలో చెట్లు ఎట్టుకోడు, దేవల చేలో 20 మందిని 10 మందిని ఎట్టుకోడు. ఒక్కడు చేసి కూడా 4 ఎకరాలు చేయని తాతయ్య దాంట్లో పట్టుకోను.